ఒక్కరోజు 1 గంట మాట్లాడితే ఈరోజు ₹1,00,000 ఇస్తారు. నాకు ₹1,00,000 ఇస్తారు 1 గంట మాట్లాడితే. ఇంత పెద్ద భవంతి కట్టడానికి పునాది నా స్కూలు వేదిక. నేను 8వ క్లాస్ చదువుతున్నప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వివి స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టర్ డిఎస్ శర్మ సార్, ఎలా గుర్తుపెట్టుకున్నానో గుర్తుపెట్టుకోండి, ఎన్నేళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, మా తెలుగు మాస్టారు డిఎస్ శర్మ గారు పాఠం గట్టిగా చదవరా అన్నాడు. నేను లేచి పాఠం గట్టిగా చదువుతున్నా అయిపోగానే ఆయన అన్నాడు, అరే క్లాస్ అవగానే స్టాఫ్ రూమ్కి వచ్చి కలువు అన్నాడు. ఆ రోజుల్లో మాస్టర్ గారు క్లాస్ రూమ్కి అయిపోగానే స్టాఫ్ రూమ్కి రమ్మన్నారు అంటే జింత కేనింగే, ఇంకేం లేదు. భయపడుతూ స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళా. పక్కన కూర్చో అన్నారు. ఆశ్చర్యపోయా. నీలో మాట్లాడే తత్వం ఉంది, నువ్వు డిబేట్లు మాట్లాడడం మొదలు పెట్టు అన్నారు. నాకు తెలియస్తారన్నాడు. నేను నేర్పిస్తా అన్నారు. 1974 సంవత్సరంలో ఇది జరిగింది. 1975 సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో అయినప్పుడు స్టూడెంట్ కేటగిరీ మొత్తానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మన జీవితాల్ని తీర్చిదిద్దే వాళ్ళు గురువులు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన టీచర్స్ అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రాణం పోయినా